మంతులకి, కోటీశ్వర్లకి, అదృష్టవంతులకి, తెలివైన వాళ్ళకి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను విశ్వమణి గురుగారిని 2023లో డిసెంబర్ 28వ తారీఖు నేను తాగి వీడియో అట్లా చూస్తూ ఉన్నా. అప్పుడు నుండి ఇప్పటి వరకు నాలో చేంజ్ ఎంత వచ్చిందంటే ఈ 4 నెలల్లో నా లైఫే మారిపోయింది. నా లైఫే మారిపోయింది. ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళడం, సాయంత్రం రావడం, మందు తాగడం, అదే పని. ఒకరోజు ఏదో తాగకుండా మధ్యాహ్నం పొలం గట్లనే, అది కూడా దూరం కాదు, అడవిలోనే ఒక్కని పోయి కూర్చున్నా, సుబాబు దూరంలో కూర్చొని తాగుతా ఏదో వీడియోలు చూస్తూ ఉంటే గురువుగారి వీడియో వచ్చింది. వచ్చి అలా చూసి ఇంకా చూస్తూనే ఉన్నా. చూసిన తర్వాత ఆ రోజు ఏం చేయాలి, మరుసటి రోజు స్టార్ట్ చేసే. మరుసటి రోజు డిసెంబర్ 29 ఉంటే అప్రిమేషన్ స్టార్ట్ చేసే. ఎక్కడికి? మర్రి చెట్టు దగ్గరికి, రాగి చెట్టు దగ్గరికి వెళ్ళా. అక్కడికి వెళ్ళి చూసుకొని చేసే. అది కూడా తర్వాత మళ్ళీ అప్రిమేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నోట్లో నంబర్ రావడం స్టార్ట్ అయింది. నేను ఏ నంబర్ అని కూడా ఆ నంబర్ వచ్చేస్తుంది, ఏ నంబర్ అని కూడా ఆ నంబర్ వచ్చేస్తుంది, పోతూ ఉంది, చేస్తూ ఉంది. ఈ మందు అనేది మొత్తం మానేసే. అప్పటికి మందు అనేది మానేసా. ఇంకా ఓన్లీ అప్రిమేషన్ అప్పుడు ఏం చేసామంటే మర్రి చెట్టు కింద, రాగి చెట్టు కింద పోయే చేసేవాడిని. సాయంత్రం చేయాలనేది లేదు. ఒక స్టార్టింగ్ అట్లా అయిపోయింది. ఇప్పుడు పొద్దున 3:45కి గురువుగారు చెప్పే టైం. అదే టైంకి లేయడము, డైరెక్ట్ లేయడము, స్నానం చేయడం, ఫ్రెష్గా వెళ్ళడము, అద్దం దగ్గరికి వెళ్ళడము, చెప్పుకోవడం. ఒక 5 నిమిషాల్లో మళ్ళీ నేను అక్కడ 4:35 కల్లా పొలంలో వెళ్ళి ధ్యానంలో కూర్చోవాలి. టైం టు టైం ఇంకా అంతే, మారకూడదు. ఊర్లో నుండి 2 కిలోమీటర్స్ బండి వేసుకొని వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు ఏ డిస్టర్బ్ ఉండకూడదు, ఎవరు వాయిస్న పడకూడదు. నేనే పొలంతో మాట్లాడాలి, విషయంతో మాట్లాడాలి. అలాగా ఇప్పుడు చేస్తూ ఉన్నా. అయిపోయింది. 21 రోజు అయిపోతా. 2వ రోజే నేను మధ్యాహ్నం అన్నం తిని వచ్చి పైన పడుకున్నా. గురువుగారు దర్శనం ఇచ్చాడు. నాకు ఈ 3 నెలల నుండి లేనిది పొలంలో పోయి 21 రోజు చేద్దామని డిసైడ్ అయ్యి చేసిన తర్వాత గురువుగారు దర్శనం ఇచ్చింది. లేదు చూస్తే ఎవరు లేరు. గురువుగారు తప్పుడు సర్లేని అనుకున్నా. అది అయిపోయిన తర్వాత 21 రోజు అయిపోయిన 3వ రోజుకి వజ్రం దొరికినట్టు కళ వచ్చేసింది. అదే ప్లేస్లో పడుకున్నా, అన్నే ఉన్నా. ఇంకా అసలుకి నాకు మిరాకిల్ జరుగుతుంది. అదే మిరాకిల్ తీసుకొని ఏం చేసా, ఖాళీగా ఉండకూడదని మళ్ళీ ఆ పొలంలో వేరే ప్లేస్లో జమ్మి చెట్టు ఉంది, ఆడికి వెళ్ళా అప్రిమేషన్ చేయడానికి. ఈ 3 రోజులు ఇక్కడ నేను ఒంగోలు నుండి వచ్చా. ఇప్పుడు నేను ఇక్కడ కాదు ఉండేది, నేను ఒంగోలు నుండి ఇక్కడికి వచ్చా. నాది ఓన్ ప్లేస్ కర్నూలే, అయినా నేను అక్కడ జాబ్ చేస్తా. మళ్ళీ అక్కడ జాబ్ చేస్తున్నా కదా. ఈరోజు ఆఫ్. నాకు ఈరోజు ఆఫ్ అయితే నేను నైట్ బయలుదేరి ఇక్కడికి వచ్చి మళ్ళీ నైట్ బయలుదేరిపోవాలి. నేను రేపొద్దున డ్యూటీకి జాయిన్ అవ్వాలి. కాకపోతే గురువు గారిని కలిసడానికి 4 నెలలు పట్టింది నాకు. ఇప్పుడు ఈరోజు అదృష్టం వచ్చింది నాకు. గురువు గారు ఎప్పుడు జనవరి నుండి ఇప్పుడు దాకా మధ్యలో ఫోన్ చేసా గురువు గారికి. పోయిన నెల చేస్తే ఇప్పుడు క్లాసులు ఏం లేవమ్మా కర్నూలులో, ఏప్రిల్ 28 ఉంది అన్నాడు. రీసెంట్గా పోయిన వారం కూడా ఫోన్ చేశా, నీకు ఉంది, నువ్వు నమ్మితే ఉంది, లేదంటే లేదన్నాడు. ఇంకా లాస్ట్ రావాలని 28 కదా. పోయిన శనివారం ఫోన్ చేసా, సోమవారం ఫోన్ చేసా, రావయ్యా నీ క్లాస్ ఉంది 28 వచ్చేయి నువ్వు అంటే. నేనేంటంటే ఒంగోలు నుండి ఇక్కడికి రావాలి గురువు గారు. ఇక్కడ దగ్గరలో అయితే ఇబ్బంది ఏం లేదు. నాకు డౌట్ క్లారిటీ ఉండాలి, ఒంగోలు నుండి రావాలి కదా అని క్లారిటీ చేసుకొని నైట్ బయలుదేరి ఈరోజు వచ్చి ఇక్కడికి వచ్చి క్లాస్ విన్నందుకు చాలా ఆనందంగా జమ్మి చెట్టు కాడ 3 రోజులు చేసే గురువు గారు. ఫస్ట్ రోజేమో లేడీ ఆత్మ వచ్చింది, ఈ సైడ్ కూర్చోంది, ఈ సైడ్ వచ్చి నిలబడిపోయింది. ఆత్మ నిలబడిపోయింది. నేనేమన్నా, నీతో మాట్లాడడానికి నాకు టైం లేదమ్మా, నేను ధ్యానంలో కూర్చున్నాను, ఏమన్నా వచ్చేదంటే ధ్యానం అయిపోయిన తర్వాత రా అన్న. వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయింది. 2వ రోజు, ఫస్ట్ రోజు అదా, 2వ రోజు లుంగి కట్టుకున్నాడు, చొక్కా వేసుకున్నాడు, తల కనపడతలేదు, వచ్చి నిలబడితే నేను నీతో ఇప్పుడు మాట్లాడే అవసరం లేదు, నాకు నేను ధ్యానంలో ఉన్నా, ధ్యానం అయిపోయిన తర్వాత మాట్లాడతాను. లాస్ట్ రోజు కనపడిపోయారు. 3వ రోజు దేవత ప్రత్యక్షింది. ఎట్లా? నేను బాగా నమ్ముతా కాళికా శక్తిని. జమ్మి చెట్టు ఉంది కదా, ఆ జమ్మి చెట్టు పొడుగుగా వైట్ బొట్టు, రెడ్ బొట్టు, వైట్ రౌండ్ చుట్టి, ఆమె కాళికా శక్తి కదా, నల్లగా ఉంటుంది కదా, బుర్రల దండలు వేసుకొని అట్లా చెట్టు మీద కనబడింది. ఆ బుర్రల దండ వేసుకొని డైరెక్ట్ నాకు దర్శనం ఇచ్చింది. ఏది నీ కోరిక అని. నా కోరిక నీ కోటీశ్వరిని, ధనవంతుణ్ణి.
అదే నాకు ఇంకా రెండోది లేదు. ఈ 3 రోజులు అయిపోగొట్టుకొని గురువుగారి దగ్గరికి వచ్చాను నేను. ఈరోజు క్లాస్కి వచ్చా రావాలని. నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఈ అఫర్మేషన్లో బైపాస్ అది 6 వే రోడ్డు పొద్దున 6:30కి వెళ్తున్నా. ఈ 21 రోజు అయిపోయింది కదా, 21 రోజు మీద డబ్బులు ఆలోచించుకుంటూ పోతా ఉంటే బండి మీద 2 ఉన్నారు ఆల్రెడీ, 3 బండి మీద వెళ్తున్నాం. ఆ నోట్ నాకే కనపడింది. పోయి తీసుకొని వచ్చుకున్నా నాకే. నేను పోయి బండి ఆపి సైడ్కి ఎందుకు బండి ఆపావన్నా అన్నారు. ఎందుకు బండి ఆపావంటే ఆగమ్మ బండి పిల్లలు, ఇంత పిల్లలు ఒక 10th క్లాస్ పిల్లలు, వాళ్ళని సైడ్ ఆపి లిఫ్ట్ ఇచ్చే వాళ్ళకి అంతే. నేను వేరే ప్లేస్ ఉంటే వస్తున్నా, వాళ్ళు పనికి వెళ్తారంట. లిఫ్ట్ ఇచ్చే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తే వాళ్ళని సైడ్కి బండి ఆపి అటు ముందుకి. ఏందన్నా ఎట్ట చూసావు, నీకు డబ్బులు 100 రూపాయలు దొరికింది, మాకు దొరకలేదు. మాకు దొరకలేదంటే లేదు తమ్ముడు నాకు వచ్చినాయిలే అన్న. చాలా ఆనందంగా ఉంది. అందుకే గురువు గారిని నేను 4 నెలల నుండి కలుగుదాం అనుకున్నా. ఈరోజు నాకు అదృష్టం దొరికింది. అదృష్టవంతుని, ధనవంతుని, కోటీశ్వరిని. నేను అనుకునేటి వల్ల చకచక అయిపోతున్నాయి. ఇంకా ఆగేదే ఉండదు. ఇంకా నేను ఇటు కర్నూలు క్లాస్ ఉన్నప్పుడు కర్నూలుకి వస్తా, అటు విజయవాడ క్లాస్ ఉన్నప్పుడు విజయవాడకి రావాలని డిసైడ్ నా కోరిక. నేను చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఇంకా ఎక్కడ ఆగేదే ఉండదు, తగ్గేదే ఉండదు. తగ్గేది కాదు, ఇంకా నా రేంజే వేరుంది. నేను ఒక 5 సెంట్లు బైపాస్లో ప్లేస్ కొని, టీ స్టాల్ పెద్దది 2 స్టాపులు పెట్టి, కారు కొని, పొలం కొని, బంగారు కొని, గురువు గారు ఎక్కడ క్లాస్ పెడితే అక్కడ తిరగాలని నా కోరిక. అది నా కోరిక. ఆ కోరిక నెరవేరుతున్నందుకు నేను చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఈరోజు వెళ్తున్నా. ఆల్రెడీ రిజర్వేషన్ చేసేసుకున్నా, నైట్ బయలుదేరిపోతా ఒంగోలుకి. మళ్ళీ నా కోరిక ఏంటంటే బిజినెస్ చేయడమే, పని చేయడం ఇష్టం లేదు నాకు. బిజినెసే నా కోరిక అనేది. బిజినెస్ అఫీషియల్గా రిచ్గా బతకాలి నాది కోరిక. కానీ నాకు ఒక్క చదువు, నా పేరు తప్ప నాకు రాయడానికి రాదు, చదవడానికి రాదు. ఇంట్లో వాళ్ళు ఫస్ట్ నేను అఫర్మేషన్ చేసేటప్పుడు చిరాగ్గా ఉండేవాళ్ళు. లేదు గురువు గారు, ఇంట్లో వాళ్ళు అఫర్మేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కని లేస్తావు, ఏ టైంకి లేస్తావు, చిరాగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు తెలుసా, డిస్టర్బ్ చేయకుండా నాన్నకి పని ఉంది, మన పని మనం చూసుకుందామని వాళ్ళు సైలెంట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతే. నేనేం లేదు, బెడ్రూమ్లోకి వెళ్ళి లాగేసుకుంటున్నాను అంతే. వాళ్ళ బెడ్రూమ్లో ఏమైనా ఉన్నా కూడా తెచ్చేసుకుంటాను నా టయానికి. నేను 9:30 లోపలికి వెళ్ళాలి. 9:30కి వెళ్ళి 10ంటికి అంటే కొన్ని రోజులు అటు పెట్టా, పిల్లలకి ఇబ్బంది లేకుండా అటు పెట్టా. ఇప్పుడు ఏంటంటే 10:21కి కూర్చుంటా, 10:20కి కూర్చుంటా, 10:40కి లేస్తా అఫర్మేషన్. ఓకే థ్యాంక్ యూ. క్లాస్ కాదు, నా లైఫే మారిపోయింది. నేను కోటీశ్వరని అయిపోయా. నువ్వు చెప్పేదానికన్నా నేను చూసిన ఆనందమే చాలా నాకు. నిన్ను చూడడానికే వచ్చా నేను, క్లాస్ కాదు. నిన్ను చూడడానికి, నీ ఆశీర్వాదం తీసుకోవడానికే వచ్చా నేను ఎందుకు నీ యూట్యూబ్లో నేను ప్రతిదీ చూస్తా. నువ్వు చెప్పే ప్రతిదీ ఇది చెప్పే గురుగారు. నాకు అన్నిటికన్నా ఊరు బయటికి వెళ్ళి చెయ్యి అఫర్మేషన్ అన్నావు కదా, ఆ అఫర్మేషన్ చేసిన తర్వాత ఇంట్లో కానీ నాకు కానీ ఇంకా అది ఇంక చెప్పలేని ఆనందం. అది అంతే. నేను వెళ్ళి అక్కడ పగలంతా మందు అవుతారు, నైట్ అయితే ఏ సైలెంట్ ఉండకూడదని 2 కిలోమీటర్ల దూరం వెళ్తా. నాకు ఏది నప్పడదు. మాట మాత్రం ఆత్మలు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి, నన్ను భయపడి వెళ్ళిపోయినాయి. యాక్చువల్ ఆత్మలకు మనం భయపడతాము, ఆత్మలు నన్ను చూసి భయపడిపోయినాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు మళ్ళీ 3 రోజులు వెళ్ళా కదా, ఇంకా లేదు, వాళ్ళ సౌండ్ లేదు, ఇంకా రారు. ఇంకా ఓకే థ్యాంక్ యూ గురు. చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంది. విషయమైన గురుబాబుకి కృతజ్ఞతలు. కోటి కృతజ్ఞతలు. నేను కోటీశ్వరు అయినందుకు కోటి కృతజ్ఞతలు గురువు గారికి. ఇక్కడికి వచ్చినటువంటి ధనవంతులకు, కోటీశ్వరులకు, శ్రీమంతులకు, అదృష్టవంతులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా విశ్వమణి బాబు గారికి శతకోటి పాదాభివందనాలు నా తరఫున. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ఇక్కడ దగ్గర అడ్డాకులని మహబూబ్నగర్ డిస్టిక్, అక్కడి నుంచి వచ్చిన. ఒక 4 సంవత్సరాల కిందటి నుంచి సార్ వీడియోలు చూస్తున్నా. అప్పట్లో సార్కు ఫోన్ చేసిన, 1 వీక్ నుంచి సార్ వీడియోలు చూస్తున్నా. సార్కు ఫోన్ చేస్తే ఎత్తడా లేదని ఒక భయం ఉండే, ఎత్తిండి సారు, చెప్పేసిండు సార్. నేను ఒక నెగిటివ్ థాట్ చెప్పిన సార్కు వాట్సాప్ పెట్టినా, నువ్వు అది తీసేయి, ఫస్ట్ ఆ నెగిటివ్ థాట్ తీసేసి, నాకు అప్పులు ఉన్నాయి అది అదని తీసేసి నువ్వు పాజిటివ్ అయిపోయినావు, నువ్వు కోటీశ్వరం అయిపోయినావు, ధనవంతులు అయిపోయినావు, నీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి, నీ కుటుంబం సంతోషంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, అందుకు విశ్వానికి సహకరించినందుకు థ్యాంక్స్ చెప్పు అని అన్నాడు. అట్లా అనుకున్న ఆ రోజు నుంచి నేను హ్యాపీగా ఉన్నాను సార్. నిజంగా ఒక 5 డేస్ నుంచి అసలు డబ్బులు చేతిలో ఉంటాయి. 4 డేస్ నుంచి రావాలంటే నా చేతిలో డబ్బులు ఎప్పుడు ఉంటాయి. అప్పులైనా సరే కానీ ఎప్పుడు డబ్బులు ఉంటాయి. నాకు డబ్బులు లేకుండానే ఉండే ప్రసక్తి లేదు నాకు.
చిన్న వ్యాపారం నాది. అయినా ఎప్పుడు డబ్బులు ఉండే కానీ రావాలనే సంకల్పం లేకుండే. ఒక 5 days నుంచి అనుకున్నా, ఇంటి దగ్గర చెప్తే రానియరు, కంపల్సరీ అంటే నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి యూట్యూబ్లో అవి నమ్మరు. చదువుకున్న తమ్ముడు ఉన్నాడు, అమ్మాయి అయినా కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రానియరు. ఏం చేయాలని చెప్పి రాత్రి మా భార్య డెలివరీ అయింది, 2 months అయింది, వాళ్ళ ఇంటికి పోయినా. 7కు బయలుదేరితే 10:30కి పోయినా వాళ్ళ ఇంటికి. అక్కడ పెట్టేసి వాళ్ళని అడిగి పొద్దున్న బైక్ తీసుకొని వేరే దగ్గరికి పెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ బస్కి వచ్చి ఖచ్చితంగా 6కి లేచిన, 5కి లేదాం అనుకున్నాను, 6కి లేచిన. 10 కంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ 5 minutes తక్కువ 10కి ఇక్కడ దిగేసిన. నాకేం ఇబ్బంది అనిపించలేదు, మంచిగా అనిపించింది. సంకల్పం ఉంది, లేచినా రావాలనుకున్నా వచ్చేసిన. చాలా సంతోషంగా ఉంది అసలు ఇక్కడ వచ్చినందుకు. క్లాస్ అద్భుతంగా ఉంది. సార్ వీడియోలని కాదు, నేను ఏదో సార్ అంటే విశ్వమణి బాబు గారు అంటే ఏదో అనుకున్నా, చాలా మనలాంటి వ్యక్తి కాదు, గొప్పోడు ఎంతో అని అనుకున్నా. కానీ చాలా సాదా సీదాగా సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగా అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా క్లాస్ జరుగుతుంది. అద్భుతంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. భోజనాలు బాగున్నాయి. ఇక్కడ సార్కి వచ్చినందుకు, ఈ మైకుకు, టేబుల్స్కు అందరికీ ధన్యవాదాలు, అందరికీ కృతజ్ఞతలు. నా సమస్య లేదో సార్కు చెప్పాలనుకుంటే చేసిన సాల్వ్ అవుతుంది నమ్మకం వచ్చి అందుకొని వచ్చిన. ఇంకోటి ఏంటంటే సారు ఇంతకుముందు చెప్తున్న ₹1,00,00,000 లెక్క చెప్పేటప్పుడు నేను అంటే మిగతా వాళ్ళు ఇద్దరు ఆల్రెడీ క్లాస్ విన్నారు, వచ్చిపోయినారు కాబట్టి వాళ్ళకు అనుభవం చెప్పేసిండ్రు. నేనేంటే ఫస్ట్ అప్పుల గురించి చెప్పేసిన సార్ అది అన్నాడు. విశ్వ కళ్యాణం గురించి కేటాయించమన్నారు. మా ఇంటి ముందర గుడి ఉంటుందండి, నాకు లేస్తే దేవుడే కనిపిస్తాడు. నేను కులమతం అనేవి పట్టించాను, కానీ నేను ఆ దేవాలయం వరకు వచ్చాను, నేను చూస్తుంటాను. జనరల్గా నా సహాయం లేని దేవుని కాడ ఏ కార్యక్రమం జరగదు. ఒక 10 సంవత్సరాల నుండి మా అన్న ఉంటాడు సార్, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, చాలా రిచ్. ఆయన ఫస్ట్ నుంచి ఒక సిస్టమేటిక్ లైఫ్ అయినది, అంటే మా పాలలు సిస్టమేటిక్ లైఫ్. డబ్బు సంపాదించినంత వరకు ఆయన ఊరు ముఖం చూడవడం అనుకుంటే సంపాదించిన తర్వాత ఇప్పుడు ప్రతి కార్యక్రమం ఒక 10 ఏళ్ళ నుంచి శ్రావణ మాసంలో స్టార్ట్ చేసింది. దేవాలయానికి ఒక పూజారిని పెట్టాలి, దేవునికి మంచి చేయాలని చెప్పేసి ఆ రోజు నుంచి భక్తులు విరివిగా వస్తున్నారు, దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ప్రతి కార్యక్రమం ఆయన డబ్బు రూపంగా ఆయనది ఉంటే వస్తు రూపకంగా నాది ఉంటుంది. నా చేయాలి, లేకపోతే నాకు సంబంధించిన ఇంట్లో ఉన్న వస్తువు ఒక కుర్చీ ఆడితే ఇవ్వాలి, లేదంటే పందిరాక వేయాలంటే కొబ్బరితాళ్ళు ఇవ్వాలి. ఇట్లా ఏదో ఒకటి నా ఇంటి ముందు దేవాలయం, ఖచ్చితంగా నా కార్యక్రమం నా చేయి ఉండాలి. అందుట్లో మా అన్నది ధనరూపకంగా ఉండాలి, నాది చేయి వస్తువు ఉండాలి. ఒక్కోసారి నాది కూడా డబ్బు రూపంగా ఉంటుంది. మా తమ్ముడు అసలు ఎలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండే మా తమ్ముడు కూడా హైదరాబాద్లో ఉన్నాడు. మన శ్రీరామనవమికి కావాలని అంటే అక్కడ నుంచి బాణాలు ఇంకేంటో అన్నీ కలిపి బస్సుకు పంపించిండు. బస్సుకు పంపించి డబ్బులు కూడా అడిగలేడంట. మళ్ళీ మా అన్న అని చెప్తున్నాడు, నాకు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చావి. అట్లా కాకుండా సమాజం కొరకు చేయాలంటున్నాను. మీరు సమాజంకి నేను ఎప్పుడూ కృషి చేస్తుంటా. ధనరూపకంగా మాత్రమే కాదు, వస్తు రూపకంగా ఏదో రూపకంగా నేను నా లైఫ్ను కేటాయించిన, నేను ఆ దేవునికి కేటాయించి చేస్తూనే ఉంటా. ఇంకా చేస్తా, ఎంత కావాలంటే నా జీవితాంతం చేస్తాను, నేను ఉన్నంత వరకు చేస్తూనే ఉంటా. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా. తర్వాత భగవంతుడు విశ్వమణి బాబు గారు చెప్తున్నాడు చక్రాలు అవి అని చెప్పేసి. మీలాగానే సార్ మాకు మా పిల్లనిచ్చిన మామగారు కూడా మీలాంటి గురువు గారే. కాకపోతే ఆయన వేరు, అంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్క మార్గంలో వెళ్తుంటారు. ఆయనది కేవలం తన దగ్గరకు వచ్చే వాళ్ళ గురించే. ఈ మన విశ్వమణి బాబు అట్లా కాదు, అందరిని పిలిచి మీ సమస్యలు ఇట్లా కాదు, ఇట్లా పాజిటివ్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు నీకు సాధించుకోవాలి, నువ్వు చేసుకోవాలి. నువ్వే నీ మాటే మంత్రము అని అన్నారు చూడండి. మన మాటే మన మంత్రము. నువ్వు చేయాలనుకున్నావు, సంకల్పించినావు, చేసినావు, అయిపోయింది. నీ కష్టాలు అయిపోయినాయి, తీరినాయి, అంతే. అదే సార్ చెప్తున్నది చాలా అద్భుతంగా, చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాను సార్. క్లాసులు ఒక 93 క్లాసులు వీడియోలు నాకు పంపించిండు. అందులో కొన్నే విన్నా, నేను ఇంకా మొత్తం వినలేదు. మా భార్య కూడా వినబెట్టినా, ఆమె కూడా వస్తున్నది. కాకపోతే 2 నెలల పసికందు, ఆ బాబుని తోలుకొని రావడం ఇబ్బంది ఎందుకని మొదటిసారిగా నేనే రావాలనుకున్నా, వచ్చినా. ఇక్కడ నుంచి నాకు వీలైనంత వరకు, మాకు హైదరాబాద్ 120 కిలోమీటర్స్, కర్నూలు 90 కిలోమీటర్లు, సాధ్యమైనంత వరకు దూరం అయితే రావాలని చెప్పగలను. కానీ దగ్గర క్లాసులకు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతా. సారు మిరాకిల్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. వీడియో ఫీడ్బ్యాక్ క్లాసులు చూస్తుంటే అసలు వీళ్ళేనా, నిజంగా జరుగుతాయా? ఇక్కడికి వచ్చే వరకు కింద రిసెప్షన్లో అడిగే వరకు కూడా అటువంటి క్లాస్ అంటూ ఒకటి ఉంటుందని కానీ ఏమి అనుకోలే. నేను అడిగిన సారు విశ్వమణి బాబు గారు అంటే 5th floor పైన అని అన్నారు. నేను ఇంకా ఆ ఆశ్చర్యపోయినా. అసలు నేను తినకుండా వచ్చినా టిఫిన్ చేసేంత వరకు నమ్మకం లేకుండా ఈ రిసెప్షన్ అడిగిన తర్వాత పైకి వెళ్ళు బాబు, సార్ ఉన్నాడు క్లాస్ అన్నాడు. ఇంకా అయిపోయింది. ఇంకా అంతవరకు ఒక సంకోచం ఉండే, ఇది నిజంగా జరుగుతాయా, పోవాలన్నా అది అని. ఇక అయిపోయింది, నా పటాపంచలు అయిపోయినాయి, నాకు అన్ని బాధలు తొలగిపోయినాయి. ఇంకా అంతా సారే పుణ్యం, సారే దేవుడు, సారే భగవంతుడు, సారే గురువు, గురువులలో సద్గురువు. అటువంటి సాయిబాబా, తర్వాత షిర్డి సాయిబాబా, దత్తాత్రేయుడు మనకు కనిపించని దైవాలు అయితే విశ్వమణి బాబు గారు మన కళ్ళెదురుగున్న దేవుడు, మన గురువుగారు. అంతే ఇంకా ఎందుకంటే నేను చిన్నగున్నప్పటి నుంచి భక్తి మార్గంలో పోతున్నా, ఇంటున్నా, భజనలు చేస్తున్నా కాబట్టి నేను దేవుని నమ్ముతా, సమస్య లేదు. ఎట్లాంటి ప్రతి వ్యక్తి నమ్మాల్సిందే. భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. శ్వాస
గాలి, నీరు, పంచభూతాలు మనకు కనిపించేటివి పంచభూతాలు. తర్వాత సూర్యచంద్రులు ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రులు అంటారు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ఉంటారు, అందరికీ కనిపించే దైవాలు సూర్యచంద్రులు. ఇంక అంతే, ఇంకా వేరే మార్గమే లేదు. ఇంకా దేవుడు ఉన్నాడు, దేవుడే మన విశ్వమణి బాబు గారి రూపంలో మన ముందరికి వచ్చిండు. సో ఆయన మాటలు మనం విందాము, చేద్దాము, ఆయన చెప్పిన అఫర్మేషన్ చేద్దాము, సక్సెస్ అయిదాము. మనలాంటి వారు మన చుట్టుపక్కల బాధల్లో ఉంటారు కొంతమంది, ఇక్కడ రాలేని వాళ్ళకు కూడా మనం సాధన అయితే మనం ఒక 10 మందిని తొలగొస్తాం సార్ దగ్గర, డబ్బులు మనం పెడదాం, వాళ్ళ బాధను తొలగొడదాం. సార్ గారి పేరు ప్రతిష్ట ప్రపంచం మొత్తంలో సార్ అన్నాడు, తినలేని స్థాయి నుంచి ఈరోజు ఏదైనా తినగలిగే స్థాయికి వచ్చిన అన్నాడు. అట్లా వాళ్ళని కూడా మనం చేద్దాం. గురువుగారి మార్గదర్శకంలో వాళ్ళని ఆ రకంగా మనం తయారు చేసి ఈ దునియాలో పుట్టినందుకు, అంటే ఈ ప్రపంచంలో మనం కూడా పుట్టినందుకు మన వంతు మనము ఎందుకు సార్ అంటారు, ప్రతి ఒక్కరి లోపల టాలెంట్ ఉంటుందని చెప్పి. ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణం చేతనే ఉంటుంది. పశుపక్షాదులుగా కాకుండా మనుషులుగా పుట్టినాము అంటే మనకు మాట్లాడే శక్తి ఇచ్చిన దేవుడు, వేరే వాళ్ళకి లేదు. చెప్పుకునే ఏమో అవకాశం లేదు. ఒక్క మనుషులకు మాత్రమే ఉన్న గొప్ప వరం మాట్లాడగలగడం. అది చెప్పాలి సార్కి. సార్ ఏమంటున్నాడంటే మౌనం, అంటే అది ఒక రకంగా, అంటే ఒక్కొక్క పార్ట్ వేరే రకంగా ఉంటుంది. కానీ మనకు ఉన్న వరం ఏంటంటే మనం చేయగలం. సాధ్యమైనంత వరకు తోటి వారికి తోడ్పడాలి, ముందుకు పోవాలి. ఆ భగవంతుడు అనేవాడు ఇలాంటి వారి రూపంలో మనకు ఎదురయ్యి మన సమస్యలను తొలగిస్తాడు. ఇంతతో ఈ క్లాస్ ముగిస్తున్నాను. దయచేసి అందరికీ మరోసారి కృతజ్ఞతలు. భోజనానికి, తాగడానికి నీళ్లు, కుర్చీలకు, టేబుళ్లకు ఈ సహకరించిన మన పేర్లు రాసుకొని మనకి ఇచ్చిన రిసెప్షన్స్లో వీళ్ళకి కానీ, తర్వాత టేబుళ్లకు, కుర్చీలకు, మైకులకు, నీళ్లకు, ప్రతిదీ అన్నిటికీ విశ్వానికి కృతజ్ఞతలు, అన్నిటికీ కృతజ్ఞతలు. నాకు ఇక్కడ దాకా సహకరించినటువంటి పంచభూతాలు సహకరించిన వాటికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. దయచేసి ఇష్టవంతులకు, మేధావులకు, కోటీశ్వరులకు నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి నా పాదాభివందనములు. ఇక్కడ నాకు అన్నం వడ్డించిన అన్నగారికి, వంట తయారు చేసిన వాళ్ళకు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ క్లాసు విన్నీకి సూపర్గానే ఉంది. గురువుగారు మనకు దొరకడం చాలా అదృష్టకరం. మనం చాలా ఈరోజే కోటీశ్వరులం, ధనవంతులమైనామనే ఫీలింగ్ మనల్నే కలుగుతుంది. అందుకు గురువుగారికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను సార్ చెప్పిన మిరాకిల్ చేశాను 5x55. నా జీవితంలో మరీ అద్భుతం జరిగింది. నేను 4 సంవత్సరాల నుంచి నష్టపోయిన వ్యవసాయం 1 సంవత్సరమే నాకు చేతికి వచ్చింది. ఓకే సార్. అసలు నేను 5 సంవత్సరాలు నష్టపోయాను సార్. పైర్లు ఒక్కటేసారి లేపేసింది. ఇక నేను చేసేది వ్యవసాయమే సార్, మళ్ళీ ఏం లేదు. అది ఈ క్లాసు సున్నికి మాత్రం సూపర్గానే ఉంది. ప్రతి ఒక్కరికి చదువు వచ్చిన వారికి కానీ రాని వారికి కానీ అందరికీ పూర్తి అర్థమయ్యేటట్టు సార్ గారు, ఇంత గురువు గారు దొరకడం మన అదృష్టం. మనకు ఏ డౌట్ ఉన్నా కూడా అప్పుడే క్వాలిఫై మామూలుగా దాని డౌట్ని తీర్చేసి మనకు క్లాసు మరీ ఇంత బాగా శ్రద్ధగా వినేటట్టు చేసి ఏమి విసుగు లేకుండా సార్ గారు ఎంత హుషారు వచ్చినాడో అట్నే హుషారు అంతగాడికి పెరిగి మళ్ళా మనకు క్లాసు ఉపదేశిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఇక్కడ ఉన్న లైట్లకు, ఈ రూమ్కు, ఈ టేబుల్కు, ఈ మైకుకు, ఈ మన తోటి బ్రదర్స్ అయిన ఈ మనకు సాయం చేసిన వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు సార్. ఇటువంటి ధనవంతులకు, కోటీశ్వరులకు శతకోటి కృతజ్ఞతలు, శతకోటి పాదాభివందనాలు. విశ్వమణి బాబు గారికి శతకోటి కృతజ్ఞతలు, శతకోటి పాదాభివందనాలు. నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను ఈ క్లాస్కు. ధ్యానం అయితే సార్ మాకు చాలా రోజుల అలవాటు ఉంది సార్. ధ్యానం అలవాటు ఉంది. మేము ఆధ్యాత్మిక గురువుల దగ్గర బోధిస్తున్నాం సార్. ఈ ప్రకృతిలో మాత్రం డబ్బు లేనిది ఏమిటికి ఉపయోగం లేదు సార్. ఇందాక చెప్పినట్టు సారు మాట్లాడడం తక్కువ మాట్లాడాలా, వినడం ఎక్కువ వినాలా. అందుకు దైవం అనేవాడు మనకు 2 చెవులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు. ఎక్కువ చూడు, ఎక్కువ విను అని. తక్కువ మాట్లాడమని నోరు ఒకటే ఇచ్చాడు. కాకపోతే అవి వినడము, చూడడము తక్కువ చూసి మాట్లాడడం ఎక్కువ మాట్లాడుతున్నాం.
అదే అందుకే మౌనం ఉండాలని సార్ చెప్పినందుకు మాట్లాడితే కనుక చిలకప్పలకి ఎట్టు ఉండాలని, కాకెట్ చెట్టు ఉండకూడదని కొన్ని మిరాకిల్ కూడా జరిగినాయి సార్ నాకు చిన్నటివి. నేను దైవ కార్యాలయాల్లో ధర్మ కార్యాలయాల్లో ఎక్కువ పాల్గొంటుంటాను సార్. మన ఎర్రమల కమిటీ స్వామి తిరునాళ్ళలో కొండపైన సార్ ఒక ట్యాంకర్ మధ్యగా వచ్చినాను సార్. వచ్చిన ఇక్కడ వచ్చిన ధనవంతులకు కోటీశ్వరులకు పేరు పేరిన కృతజ్ఞతలు, నా శతకోటి కృతజ్ఞతలు. ఇసువాని బాబు గారికి శతకోటి కృతజ్ఞతలు. క్లాస్ అయితే ప్రమాణం ఉంది సార్. క్లాసు అంతమంది చూస్తున్నాం సార్. నీ క్లాసు ప్రత్యేకంగా సునికనే ఈరోజు వచ్చాము, డైలీ చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇంక వద్దాం అనుకుంటే నిన్నటి సాయంత్రం దాకా మాకు ఇది అవ్వలేదండి. లేదు అప్పులు ఉన్నాయి కదా, అప్పులన్నీ తీరిపోతాయి బాబు గారి ఇస్మాని బాబు గారి దగ్గరికి వెళ్తేని అని పొద్దున్న కూడా ఫోన్లో చెప్పానండి. అది జరిగిందండి. ఫుడ్ కూడా అన్నీ బాగానే ఉన్నాయండి. ఇక్కడ క్లాస్ చాలా బాగుందండి. వచ్చిన ధనవంతులకు అదృష్టవంతులకు నా ధన్యవాదాలు. నేను లాస్ట్ వీక్ సార్ మీకు ఫోన్ చేసింది. అప్పటి నుండి నాకు అన్ని పరిస్థితులు అనుకూలించి నేను ఇక్కడికి రావడానికి సహకరించినందుకు అన్నిటికీ కృతజ్ఞత చెప్పుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చేసినాను. నేను ఫస్ట్ టైం నేను వచ్చినాను. నాకు చాలా మంచిగా అనిపించింది. నాలో ఉన్న విషయాలే వెతికి తీసి నా చేతిలో పెట్టినట్టుగా ఇచ్చింది సారు గారు. అంటే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాము, బుక్స్లో ఉండేటివే చెప్తారు, అవే క్వశ్చన్ ఇస్తారు, అందులోటివే మనం రాయాలి. అలానే సార్ గారు మనలో ఉన్న విషయాలని మనకు తెలియజేసినారు. అంటే మనం ఎంతో కాన్ఫిడెంట్గా ఇవి మనం ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంతే సార్, చాలా బాగుంది మీ క్లాసు. మరి రావడానికి కూడా ప్రయత్నిస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.